అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ విరచిత చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 16వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 17వ భాగంలోకి ప్రవేశిద్దాం. సావిత్రి సతీషుని ఆపద సమయంలో అతని వద్దకు వస్తుంది. దిగజారుతున్న సతీషుని అనారోగ్య పరిస్థితిని చూసి అతడు మాటల్లో తన వీలునామా ప్రసక్తిని తీసుకురావడం ఇదంతా చూసి సావిత్రి కల్లోలపడుతుంది. బాధ్యతలన్నీ తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఉపేంద్రబాబుకి ఉత్తరం వ్రాసి బిహారీ ద్వారా పంపుతుంది. కానీ అది అతనికి అందదు. కారణం, ఉపేంద్రబాబు అనారోగ్య పరిస్థితిలో గాలి మార్పుకై పూరికి వెళ్ళి ఉంటాడు. కానీ ఉపేంద్రుని రాకతో సావిత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుందేమోనని బిహారీ శంకిస్తాడు. సావిత్రి అట్టి పరిస్థితిలో సతీషుని వద్ద ఉండటం అన్నది అత్యంత అవసరమని బిహారీకి తెలుసు. పూరిలో ఒక చిన్న హోటల్లో బస చేసి ఉండగా తలవని తలంపుగా దైవవశాన ఉపేంద్రునికి మోక్షద మరియు హోటల్ యజమాని భువన ముఖోపాధ్యాయుని ద్వారా సావిత్రి యథార్థ జీవితాన్ని గురించిన, ఆమె సౌశీల్యాన్ని గురించిన విశ్వసనీయమైన సమాచారం అందుతుంది. సావిత్రి పట్ల ఉపేంద్రునికున్న అపోహలన్నీ తొలగిపోతాయి. ఆమె యొక్క మహోన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని ఉపేంద్రుడు పశ్చాత్తాపపడతాడు. సతీషుని పట్ల గతంలో తన ప్రవర్తనకు ఉపేంద్రునికి అపరాధ భావన కలుగుతుంది. ఇక్కడ సరోజినికి శశాంకునితో నిశ్చితార్థం జరపాలని జ్యోతిష్ నిర్ణయిస్తాడు. అదే సమయంలో ఉపేంద్రుడు అక్కడికి వస్తాడు. సతీషుని అనారోగ్య పరిస్థితిని గురించి విన్న వెంటనే సరోజిని ఉపేంద్రుని వెంట సతీషుని ఊరు వెళ్ళటానికి నిర్ణయించుకుంటుంది. చెల్లెలి మనసును ఇప్పటికి పూర్తిగా అర్థం చేసుకున్న జ్యోతిష్ ఆమె వెళ్ళటానికి అభ్యంతరం చెప్పడు. ఇక 17వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. స్టేషన్లో దిగి ఉపేంద్రుడు సతీషుని ఊరి దారి అడిగిన వ్యక్తి అదృష్టవశాత్తు ఆ డిస్పెన్సరీ కాంపౌండర్ అయిపోయాడు. ఏదో పని మీద అతడు స్టేషన్కి వచ్చి ఉన్నాడు. తన యజమాని ఇంటికే వెళ్ళనున్నారన్న సంగతి విని అటూ ఇటూ పరుగులెత్తి సరోజినికి మేనా కుదిర్చాడు. తర్వాత ఉపేంద్రునితో, కనపడేదే మహేషపురం. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే అరగంట కంటే ఎక్కువ పట్టదు. ఎద్దు బండి తప్ప ఇంకే బండి దొరకదు. కానీ దాని మీద వెళ్తే చాలా ఆలస్యమవుతుంది అన్నాడు. ఉపేంద్రుడు నడవగల స్థితిలో లేకపోయినా ఎద్దు బండి అనేటప్పటికీ అతను నడిచి వెళ్ళటానికే ఒప్పుకున్నాడు. సరోజిని మేనాలో కూర్చోబెట్టి ఉపేంద్రుడు ఆ యువకుని వెంట నడుస్తున్నాడు. వయసు 17-18 కన్నా ఎక్కువ లేవు. మంచి చురుకైనవాడు. పేరు రామ్దీన్. ఇంకా 2-3 ఏళ్ళు ఏదో విధంగా తాను గనక డాక్టర్ బాబు వెంట ఉంటే ఆ తర్వాత తానే స్వయంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చునని అతని ఆశ. వైద్యం ఏమీ లేదు, చచ్చేవారు చస్తారు, బతికేవారు బతుకుతారని అతని ఉద్దేశం. ఉపేంద్రుడు కొంచెంసేపు ఉండి, మీ బాబుగారికి ఎలా ఉంది అన్నాడు. బాబుగారా, 22 లంకణాలు. ఇప్పుడు కొంచెం స్వస్థత చిక్కింది, మందు నేనే ఇస్తున్నాను అని అతను అనేకసార్లు తన రొమ్ము విరుచుకున్నాడు. ఉపేంద్రుడు కొంచెం స్థిమితపడి, రోగం అంత ఎక్కువైందా ఏమిటి రామ్దీన్ అన్నాడు. చాలా ఎక్కువైంది. ఒక సమయంలో అయితే ఆశ లేదనుకున్నాం. సమయానికి అమ్మగారు గనక రాకపోయినట్లయితే స్వస్థత చిక్కటమే కష్టమైపోయేది. రోగం ఎలా ఉన్నా మీరు చెప్పండి. ఆ బైరాగితో కలిసి రాత్రింబవళ్ళు గంజాయి తాగుతూ ఉంటే ఇంకేం నయమవుతుంది.
అమ్మగారు వచ్చి రాగానే గురువుగారి పెత్తనం ఊడగొట్టింది. జోలి, శంఖు, త్రిశూలం అన్నీ దూరంగా పారేసింది. ఆ ధూర్త మానవుడు తక్కువ పెత్తనం ఏమైనా సాగించాడా? తానే బాబుగారిలాగా ప్రవర్తించాడు. ఒక రోజున వీణ్ణి కొట్ట, ఒక రోజున వాణ్ణి కొట్ట. ఒకరోజైతే నా మీద విరుచుకుపడ్డాడు. నాకు తగవులు, పోట్లాటలంటే గిట్టవు. మరొకడు ఎవడైనా అయితే ఆ రోజున ఆ గాడిద డొక్క చీల్చేవాడు అన్నాడు రామ్దేవ్. ఆ అమ్మగారు ఎవరేమిటి అడిగాడు ఉపేంద్రుడు. అది తెలీదు, అంతా ఆమెను అమ్మగారు అంటారు, నేను అంటాను అన్నాడు రామ్దేవ్. నువ్వు ఆమెను చూసావా? చూశాను. ఆమె వయసు ఎంత ఉంటుందో చెప్పగలవా? రామ్దీన్ కొంచెం ఆలోచించి, బహుశా 40-50 సంవత్సరాలు ఉంటాయేమో. ఆమె గనక రాకపోయినట్లయితే బాబుగారిని ఎవరు అదుపులో పెట్టగలిగేవారు? ఆమె రాకపోతే బాబుగారు బతికేవారు కాదని అన్నాడు డాక్టర్ గారు కూడా అన్నాడు రామ్దీన్. ఉపేంద్రుడు రామ్దీన్ వెంట సతీషుని ఇంటికి వచ్చేటప్పటికీ సూర్యాస్తమయమవుతూ ఉంది. సరోజిని మేనా ముందుగానే చేరుకుంది. బోయిలు వాకిట బయట రావి చెట్టు కింద మేనా దింపి ఉపేంద్రుని కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురుగా ఆసుపత్రి చుట్టూ జనం మూగి ఉన్నారు. రామ్దీన్ అందరినీ తీసుకుని వెళ్ళి వరండాలో కూర్చోబెట్టి బిహారీని పిలుచుకురావడానికి లోపలికి వెళ్ళాడు. కానీ అతను లేడు. డాక్టర్ గారు రోగుల్ని చూడటానికి వెళ్ళాడు. ఉపేంద్రునికి ఈ అమ్మగారిని గురించి అనుమానంగా ఉంది. అందుకని సరోజినిని అక్కడే కూర్చోమని చెప్పి తానొక్కడే పైకి వెళ్ళాడు. సతీషుడు మంచం మీద నిద్రపోతున్నాడు. సావిత్రి అతని తలవైపున కూర్చుని ధ్యానంతో చూస్తూ ఉంది. కిటికీలోంచి సంధ్యకిరణాలు గోడల మీద పడుతున్నాయి. ఆ సమయంలో వాకిటి పరదా తొలగించిన శబ్దం విని సావిత్రి తల ఎత్తి చూసేటప్పటికీ ఒక పరిచిత వ్యక్తి కనబడ్డాడు. ఆమె చప్పున మేలి ముసుగు సర్దుకుని లేచి నుంచోబోతూ ఉండడం చూసి ఆగంతకుడు దగ్గరకొచ్చి, లేవవలసిన అవసరం ఏమీ లేదు, నేను ఉపేంద్రుణ్ణి, నువ్వేనా సావిత్రివి అన్నాడు. సావిత్రి తల ఊగించి అవును అన్నది లజ్జతో. ఆమెకు ఒక్కసారిగా భూమిలో కలిసిపోవాలనిపించింది. సతీషుడు నిద్రపోతున్నాడా? అతని ఒంట్లో ఎలా ఉంది అన్నాడు ఉపేంద్రుడు. సావిత్రి తల ఊగించి కులాసగానే ఉంది అన్నది. ఉపేంద్రుడు మెల్లగా వచ్చి మంచం మీద ఒక మూల కూర్చున్నాడు. తన కర్తవ్యాన్ని అతను మొదటే నిశ్చయించుకున్నాడు. ఆ ఉత్తరం నాకు మీరు రాశారా? నన్ను రమ్మని రాయకపోతే మీ సుఖదుఖాలను తుచ్చంగా తలుస్తానని గాని, మీ విషయాలు నాకు తెలియవని గాని అనుకోవద్దు. అయితే మంచి పనే చేశారు. ఇదే మన ఇద్దరి మధ్య ఆత్మీయతా పరిచయం అన్నాడు. సావిత్రికి స్వప్నం చూస్తున్నానా, వీరు మరో ఉపేంద్రుడా అనిపించింది. వీరు బహుశా సతీషుని ఉపేంద్ర అన్నగారేమో. ఉపేంద్రుడు కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, నీకంటే వయసులో నేను పెద్దవాణ్ణి, నేను నిన్ను సావిత్రి అంటాను, నువ్వు నన్ను అన్నా అని పిలువు, ఇవాళ నుంచి నువ్వు నాకు చెల్లెలివి అన్నాడు. సావిత్రి మెదలకుండా లేచి ఉపేంద్రుని పాదాలకు నమస్కరించి తల వంచుకుని, మీరు ఇంత ఆలస్యంగా వచ్చారే, ఉత్తరం సకాలానికి అందలేదా అన్నది. మొన్న పూరిలో ఉండగా అందింది, అక్కడి నుంచే బయలుదేరి వస్తున్నాను. కానీ నువ్వు మరో కఠినమైన పని చేయవలసి ఉందమ్మా అన్నాడు ఆశాభావంతో. తరువాత ఉపేంద్రుని నోరాడలేదు. సావిత్రి ఉపేంద్రుని బూట్లు ఒక మూల ఉంచి, ఏమి పని అన్నది. ఈసారి కూడా ఉపేంద్రుడు నోరు మెదల్చలేదు. తరువాత ఎంతో బలవంతాన సంకోచాన్ని అణచుకొని, నీవు తప్ప అలాంటి పని చేయగలవారు ఇంకెవ్వరూ లేరు, చేయగల శక్తి మరొకరికి కూడా ఉన్నది, కానీ ఇప్పుడు ఆమె లేదు అన్నాడు. సావిత్రి మెదలకుండా నుంచుని అతని మాటలు వింటోంది. ఇది చూసి ఉపేంద్రుడు, సరోజని పేరు విన్నావా అన్నాడు.
విన్నాను అన్నది సావిత్రి. ఇప్పుడే నా నోటి నుంచి విన్నావేమో. తనకు అంతా తెలుసునన్నట్లు తల ఊపింది సావిత్రి. అప్పుడు ఉపేంద్రుడు, ఆమె నా వెంట పడి వచ్చింది, కింద గదిలో కూర్చుని ఉంది, ఆమెకేదైనా ఉపాయం చూడమ్మా అన్నాడు. సావిత్రి కొంచెం ఆతృతతో, ఆమె వచ్చిందా? నేను ఇప్పుడే వెళ్ళి, అయితే నేను ఆమె దగ్గరికి వెళ్ళవచ్చునా అన్నది. ఈ సందేహాన్ని ఉపేంద్రుడు తేలిగ్గా గ్రహించి ముక్త కంఠంతో, ఎందుకు వెళ్ళకూడదు? మా చెల్లెలు లోకంలో ఏ స్త్రీ కంటే హేయ, తలెత్తుకుని తిరగలేకపోవటానికి, సంకోచపడటానికి. మా చెల్లెలు అవటం అంటే భూమి మీద అది మామూలు పరిచయమా అన్నాడు. సావిత్రి ఇక సహించలేక ఒక్కసారిగా ఉపేంద్రుని 2 కాళ్ల మీద పడింది. ఆమె కళ్ళ వెంట అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. ఉపేంద్రుడు కన్నీటితో తడిసిన ఆమె ముఖ మండలం మీద నారీ చరిత్రలోని మహామహిమను ధ్యానంతో చూడసాగాడు. సావిత్రి కళ్ళు తుడుచుకుని ఇంటిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఉపేంద్రుడు వెనక నుంచి వెళ్ళి, దీది, తన పరిచయం చేసిన ఆమెకు మా అన్నా చెల్లెళ్ళం నేటి వరకు ప్రపంచంలో చెయ్యరాని పని ఏదీ చేయలేదని చెప్పు అన్నాడు. సావిత్రి వెళ్ళిపోయింది. ఉపేంద్రుడు నిద్రపోతూ ఉన్న సతీషుని కేసి చూసి, సతీష్ సతీష్ అని పిలిచాడు. సతీషునికి మెలకువ వచ్చింది. అతను చివ్వున లేచి కళ్ళు నలుపుకొని చూడసాగాడు. నీ ఉపేంద్ర అన్నను గుర్తించలేదా ఏమిటి? ఉపేంద్ర అన్నవా? సతీషుడు వ్యాకులత నిండిన నేత్రాలతో చూడసాగాడు. ఇంకా నన్ను గుర్తించలేదు? సతీషుని నిద్రమత్తు ఇంకా వదల్లేదు. అలసట నేత్రాలతో చూసి, గుర్తించాను. నువ్వా ఉపేంద్రన్నా అన్నాడు. అవును తమ్ముడు, నేనే. అయితే ఒకసారి కాళ్ళిట్లా పెట్టు. నీ పాదాలకు నమస్కరించి చాలా కాలమైంది. ఉపేంద్రుడు చేతులు 2 చాపి ప్రాణబంధువును హృదయానికి హత్తుకున్నాడు. కొంచెం సేపటి వరకు ఇద్దరూ అచేతన మూర్తుల్లా ఒకరి కౌగిల్లో ఒకరు ఉండిపోయారు. తరువాత ఉపేంద్రుడు మెల్లిగా, ఇక ఆలస్యం చేయకు సతీ, నీతో చాలా పనులున్నాయి అన్నాడు. ఏమి పని అన్నా అని సతీషుడు వెనక ఏదో అడుగుల చప్పుడయ్యేటప్పటికీ వెనక్కి తిరిగి చూసి ఒక్కసారి చూసి స్తంభించిపోయాడు. సావిత్రి చెయ్యి పట్టుకుని సరోజని వస్తూ ఉంది. సతీషుడు ఒక్కసారి ఉపేంద్రుని కేసి చూసి మళ్ళీ కళ్ళు మలుపుకొని ఆ స్త్రీలిద్దరి ముఖాలకేసి మెదలకుండా చూస్తూ ఉండిపోయాడు. సరోజని కొంచెంసేపు సతీషుని జీర్ణవదనం కేసి చూసి చివ్వున ముందుకొచ్చి సతీషుని కాళ్ళ దగ్గర ముఖం పెట్టి దుఃఖావేగాన్ని అణుచుకోవటానికి ప్రయత్నించింది. ఎవరూ మాట్లాడలేదు. కానీ ఈ రోదనంలో ఎంత వ్యధ అణిగి ఉందో మాత్రం అంతా గ్రహించారు. సతీషుడు మెదలకుండా కొయ్యబొమ్మలాగా కూర్చునుండిపోయాడు. అతని హృదయాంతర్భాగం ఏదో ఒక విధమైన అవ్యక్త ఆనంద తరంగాలలో పొంగిపోసాగింది. మరోవైపున అతడు ఒక కఠిన సమస్యాఘాత ప్రతిఘాతంతో భీతిల్లిపోసాగాడు. చాలాసేపటి వరకు ఎవ్వరి నోటి వెంట మాట రాలేదు. ఆ గోధూళి వేళ ఆ నిశ్శబ్ద గృహంలో సరోజిని దుఃఖావేగాన్ని బలవంతంగా ఆపుకున్న నిట్టూర్పుల చప్పుడు మాత్రం వస్తూనే ఉంది. ఉపేంద్రుని కంఠస్వరం ఆ శాంతాన్ని భగ్నపరిచింది. అతను చేత్తో మెల్లగా సరోజిని తల నిమురుతూ, నేరం ఎవరిదైనా ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకోకు సతీ. నా చెల్లెల్ని ఇవాళ నువ్వు క్షమించాలి. చాలా కాలం నుండి ఈ హృదయంలో సంచితం చేసుకున్న దుఃఖం ఇవాళ నీకోసం నా వెంట పంపింది నిజంగా సావిత్రి.
నువ్విలా ముఖం వేల వేసుకుంటే పని సాగదు. ఈ మరణోన్ముఖ సోదరుని కష్టాలను, బాధ్యతను ఇవాళ నుండి నువ్వు భుజాన వేసుకోవాలి. రామ్మ, నా దగ్గర కూర్చో అన్నాడు. సావిత్రి పేరు విని సరోజని సిగ్గు, బిడియము, క్షోభ అన్నీ మరచి తల పైకెత్తుకుని నుంచున్నది. ఇంతసేపటి నుంచి సరోజని సావిత్రి ఎవరో ఉపేంద్రుని ఆత్మబంధు అని అనుకుంటూ ఉంది. సావిత్రి మెదలకుండా ఉపేంద్రుని పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంది. ఉపేంద్రుడు ఆమె తల మీద చేయి వేసి, నేను నిన్ను క్షమాపణ కోరుకుని నిన్ను అవమానపరుచుతున్నాననుకోవద్దు సావిత్రి, కానీ నన్ను నువ్వు మాత్రం క్షమించాలి. సతీష్, నువ్వు నన్ను క్షమించాలి. నేను ఇదివరకు నిన్ను చేసిన అవమానాలు, అనిష్టాలు అన్నీ మర్చిపోవాలి అన్నాడు. సతీషుడు ఏమంటాడు? అతనికి ఏమీ అర్థం కాలేదు. అతను నోట మాట లేకుండా కళ్ళప్పగించుకొని చూస్తూ ఉండిపోయాడు. ఉపేంద్రుడు ఉదాసీనంగా నవ్వి, మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు సతీష్. గంభీరంగా ఉండే మీ ఉపేంద్ర అన్న చిన్న పిల్లవాడిలాగా ఇలా వాగుతున్నాడేమో అనుకుంటున్నారు కదా. కానీ నీ ఉపేంద్ర అన్న నాలుక ఎప్పటి నుండి కట్టుబడిపోయిందో నీకు తెలియదు. అందుకని మనసులో కూడబెట్టుకున్న విషయాలన్నీ ఇవాళ పికిలి వస్తున్నాయి. ఎలా అనొచ్చును అన్నాడు. ఉపేంద్రుని మాటల ధోరణి చూసి సతీషుని గుండె ఏదో అజ్ఞాత ఆశంకతో కొట్టుకోసాగింది. ఒక విషయాన్ని అతను తెలుసుకోదలుచుకున్నాడు కానీ అతని నోరాడలేదు. అలా కళ్ళప్పగించుకొని చూస్తూ ఉండిపోయాడు సతీషుడు. ఉపేంద్రుడు సరోజని ముఖం కేసి చూసి సతీషునితో, నీకు నయమవుతుంది, సుఖంగా ఉండమని ఆశీర్వదిస్తున్నాను. నేను మా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతాను అని ఉపేంద్రుడు మెల్లగా వేళ్లతో సావిత్రి తల నిమురుతూ, నా భారం వహించేవారు నువ్వు మినహా ఇంకెవ్వరూ లేరు సావిత్రి. మహా చెడ్డ రోగం. ఎవ్వరినీ దగ్గరికి పిలవటానికి ధైర్యం చాలటం లేదు. ఎవరిని పిలవలేను. పరోపకారిగా జీవిస్తుండే నీ బోటి సోదరికి నా భారమంతా అప్పగించదలిచాను. వస్తావమ్మా నా వెంట? సతీషుని వదిలిపెట్టడం వల్ల కష్టం కలిగితే కలగని, ఇంతకంటే ఎన్ని కష్టాలనో సహించితే గాని భగవంతుడు మనిషిని జ్ఞానిగా తయారు చేయలేడు అన్నాడు. ఇదే ఆలోచన సతీషుని మనసులో మెరుపులాగా వచ్చింది. మా వదిన బాగుందా ఉపేంద్రబాబు? ఆమె జబ్బులా ఉండగానే నేను ఇక్కడికి వచ్చేశాను అన్నాడు తలవని తలంపుగా. ఉపేంద్రుడు కొంచెంసేపు పంటితో పెదవిని కరిచి పట్టుకున్నాడు. తర్వాత తన అలవాటు చొప్పున ఒకసారి పైకి చూచి, ఈ లోకంలో లేదు సతీష్, నన్ను వదిలిపోయింది అన్నాడు. సురబాల వదిన చనిపోయిందా? సరోజిని ఒక్కసారి అరిచింది. పోయింది అన్నాడు ఉపేంద్రుడు. సతీషుడు దిండు మీద ఆనుకొని మూర్ఛాహతునిలాగా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. సురబాల లేదు, చనిపోయింది. ఈ మాట ఉపేంద్రుని నోటి వెంట చాలా చులకనగానే వచ్చింది. కానీ ఈ ఉండకపోవడం ఏమిటో సతీషుని కంటే ఎవరికి ఎక్కువ తెలుసు? సరోజిని కంటే ఎవరెక్కువ చూచారు? సావిత్రి కంటే ఎవరు ఎక్కువ విన్నారు? అయినా సురబాల లేదు, చనిపోయింది. సతీషుని ముఖం కేసి చూసి ఉపేంద్రుడు చిరునవ్వు నవ్వి, భగవంతుడు చెంత చేర్చుకున్న దానికి ఇంకా విచారించి లాభమేమిటి? కానీ ఆ అంతిమ సమయంలో దివాకరుడు దగ్గర ఉన్నట్లయితే బాగుండేది. వాడికి తల్లిదండ్రులు లేరు. చిన్నతనం నుండి పెంచి పోషించి ఇంతవాడిని చేశాను. ఎక్కడికి పోయాడో అంతు లేదు. చనిపోకముందు అతన్ని చూడగలనో లేదో తెలియదు అన్నాడు. సతీషుడు అదేవిధంగా మూర్ఛితునిలాగా ఉండి, దివాకరుడేమయ్యాడు ఉపేంద్రబాబు అన్నాడు. ఏమయ్యాడు ఎవరికి తెలుసు
కలకత్తాలో హరణ్ బాబు గారి ఇంటి వద్ద ఉండి చదువుకోమని చెప్పాను. ఈ సిగ్గుమాలిన మాట ఎవరితోనూ చెప్పదగింది కూడా కాదు. చెప్పటానికి ఇష్టం కూడా లేదు. ఇంటి దగ్గర వారు ఇప్పుడు కూడా వాడు కలకత్తాలోనే చదువుతూనే ఉన్నాడు అనుకుంటున్నారు. సురబాల వాణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ ఉండేది. పాపం చనిపోయే ముందు వాణ్ణి చూడాలన్నది కూడా. కానీ ఆమె కోరికను తీర్చలేకపోయాను. వాడు హరణ్ బాబు భార్యను తీసుకుని ఎక్కడికి లేచిపోయాడు, అంతులేదు అన్నాడు ఉపేంద్రుడు. తరువాత ముగ్గురు మెదలకుండా ఊరుకున్నారు. గదిలో జనశూన్య శ్మశానంలాగా నీరసత వ్యాపించింది. ఎవ్వరూ ఉపేంద్రుని మొహం కీసి చూడలేకపోయారు. సావిత్రి సతీష్ని ద్వారా సంగతులన్నీ విన్నది. ఈ మనిషి అలాంటి శూన్యతను ఏ వస్తువుతో నింపి ఉంచాడా? ఈ వ్యధతో అతను తన నిత్య జీవిత యాత్ర ఎలా సాగించగలుగుతున్నాడా? హృదయం లోపల ఇంత హాలాహలం ఉన్నా బయట ఏమీ లేదేమో. అతను ఎవరి నుండి ఏమీ పొందడా? అతను సుఖదుఖాలను ఇంత తేలిక చేసివేశాడా అని ఆలోచించసాగింది సావిత్రి. ఆమె ఉపేంద్రుని పాదాలు ఒత్తుతూ, ఇలాంటి జబ్బులో మీకు గాలి మార్పు అవసరం అన్నది. ఉపేంద్రుడు ఆమె తల మీద చేయి పెట్టి, అవునమ్మా, అదే డాక్టర్ కూడా చెప్తున్నాడు. కానీ భగవంతుడి పిలుపు దగ్గరకు వస్తున్నవాడికి ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు అన్నాడు. లేకపోనీయండి, కానీ మనం కొండ మీదకే వెళ్ళి ఉందాం అన్నది సావిత్రి. ఉపేంద్రుడు నవ్వి, సరే అలాగే వెళ్దాం అన్నాడు. దుర్గా పూజ దగ్గరకు వచ్చింది. సతీషునికి స్వస్థత పూర్తిగా చిక్కక ముందే బెంగాలీల సర్వశ్రేష్ఠ ఆనందోత్సవ దినాలు సుఖ స్వప్నంలాగా గడిచిపోయినాయి. మరి కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని ఉన్నా ఉపేంద్రుని శరీరావస్థ చూసి సావిత్రి త్రయోదశి రోజునే ప్రయాణం నిశ్చయించింది. ఉపేంద్రుడు అడ్డుపడగా, అలా వీలు కాదు బాబు, సతీష్ బాబుకి ఇప్పుడు స్వస్థత చిక్కింది. శరీరంలో పుష్టి వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటే రోజు రోజుకి కృషిస్తున్న మీ ఈ శరీరం కూడా దక్కదు. మీరు అడ్డు పెట్టకండి బాబు అన్నది సావిత్రి. ఉపేంద్రుడు చిన్నగా నవ్వి, సరే పోదాం, కానీ అక్కడికి వెళ్తే మాత్రం నేను దక్కుతానా అన్నాడు. సావిత్రి ఇంకేమీ వాదించకుండా తన పని మీద వెళ్ళిపోయింది. వాస్తవానికి ఉపేంద్రుని జీవితం ఇక్కడ శాంతంగా గడుస్తూ ఉంది. అందుచేత ఎక్కడికి వెళ్ళవలసిన తొందర ఏమీ లేదు. ప్రయాణం ఇంత దాపుకు వస్తుందని అతనికి నమ్మకం కూడా లేదు. కానీ సతీషుని ముఖం వాడిపోయింది. సావిత్రి హఠంతో అతనికి బాగా పరిచయం ఉంది. ఆమె ఎవ్వరి మాట వినదు. ఆమె పంచకు వచ్చిన వారు చివరి వరకు అణగి ఉండవలసిన సంగతి అతనికి బాగా తెలుసు. త్రయోదశి తిథి రోజున ఏ విధంగానూ వారిని వెళ్ళనీయలేదు. వెళ్ళే విషయంలో అతనికేమీ సందేహం లేదు. కానీ అతనేమీ మాట్లాడలేకపోయాడు. మర్నాడు కూడా అతని విషయమై ఏమీ మాట్లాడలేదు. అతని ఎదుటే బిహారీ సజ్జల నేత్రాలతో, మళ్ళీ ఎప్పుడు కనపడతావమ్మా అన్నాడు. సతీషుడు మెదలకుండా ఊరుకున్నాడు. సావిత్రి సతీషుని ముఖం కేసి కనుకొలుకుల్లోంచి చూసి గంభీరంగా, మీ బాబుగారి వివాహానికి మళ్ళీ వస్తాను బిహారీ. మీ బాబుగారు జ్ఞాపకం ఉంచుకుని పిలవనంపితే అన్నది. 10 రోజుల క్రితం సరోజిని తీసుకువెళ్ళటానికి జ్యోతిష్ వచ్చిన రోజునే ఉపేంద్రుని మధ్యవర్తిత్వాన సరోజిని సతీషుల వివాహం నిశ్చయమైంది. సతీషుడేమీ అడ్డుపెట్టలేదు. సావిత్రి కూడా మౌనం వహించింది. వెళ్ళటానికి ఉపేంద్రుడు కొంచెం విచారపడి, నీ ముఖం అలా వాడిపోయి ఉందే సతీష్, రేపటి నుంచి నువ్వు ఇలా విచారంగానే ఉంటావా అన్నాడు. శరీరంలో ఏమైనా అస్వస్థతగా ఉందా?
సతీషుడు ఉదాసీన స్వరంతో, స్వస్థతగానే ఉంది, విశేషం ఏమీ లేదు అన్నాడు. ఉపేంద్రుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత సావిత్రి లోపలికొచ్చింది. సతీషుని కళ్ళు రెండూ ఎర్రబడి ఉన్నాయి. రెప్పలు కన్నీటితో తడిసి బరువెక్కినాయి. ఈ సంగతి అతని కేసి చూస్తుంటేనే కనబడుతూ ఉంది. సావిత్రి ఒట్టు వేయించుకుని, మాట తప్పవుగా అన్నది. తప్పను. సారాయి గంజాయి ఎప్పుడు ముట్టవుగా? ముట్టను. నన్ను అడగకుండా మంత్రతంత్రాల వైపు కూడా మొగ్గవు కదా? మొగ్గను. స్వస్థత సరిగ్గా చిక్కే వరకు 2 నాళ్ళకు ఒకసారి ఉత్తరం రాస్తూ ఉంటావు కదా? రాస్తాను. దానిలో ఏమీ దాచవు కదా? దాచను. అయితే వెళ్ళొస్తాను అని సావిత్రి చప్పున చేతులు జోడించి తల వంచుకొని బయటకు వెళ్ళిపోయింది. సతీషుడు మంచం మీద కూర్చుని ఉన్నవాడు పండుకున్నాడు. పంపి రావటానికి కిందకు దిగి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. బయట 2 మేనాలు సిద్ధంగా ఉన్నాయి. సావిత్రి దుప్పటి కప్పుకొని మెల్లగా బయటకు వచ్చి మరో గదిలోకి వెళ్తుండేటప్పటికీ బిహారీ పరిగెత్తుకొచ్చి, ఒకసారి వచ్చి వెళ్ళు అమ్మగారు, బాబుగారు ఏదో అవసరమైన పని ఉంది, పిలుచుకురమ్మన్నారు అన్నాడు. సావిత్రి తిరిగి సతీషుని దగ్గరికి వచ్చింది. ఉపేంద్రుడు మాట్లాడుతూ కూర్చుని ఉన్నా అతని ధ్యాసంతా ఇటే ఉంది. చివరికి సతీషుడు ఏమైనా అడ్డు పెడతాడేమోనని సావిత్రికి మొదట్నుంచి భయంగానే ఉంది. మంచం దగ్గరికి వెళ్ళి సావిత్రి నవ్వుతూ, ఏంటి బాబు, మమ్మల్ని ఈ ట్రైన్కి వెళ్ళనివ్వవా ఏమిటి అన్నది. సతీషుడు చప్పున సావిత్రికేసి తిరిగి చెయ్యి చాపి ఆమె దుప్పటి గట్టిగా పట్టుకొని, కూర్చో, నేను వెళ్ళనియను. ఇది నా ఊరు, నా ఇల్లు. నా ఇష్టం లేకుండా నిన్ను 10 మంది ఉపేంద్రులు వచ్చినా తీసుకెళ్ళలేరు అన్నాడు. సావిత్రి స్తబ్దురాలైపోయింది. సతీషుని కళ్ళు హింసాపూరితమైపోయినాయి. అతని ఈ దృష్టి అతని స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం. అదిలింపుల వల్ల పని జరగదని సావిత్రి గ్రహించింది. సావిత్రి మంచం మీద ఒక పక్కగా కూర్చొని ఆప్యాయంగా స్నేహపూరిత స్వరంతో, ఛా, ఎలాంటి మాటలు మాట్లాడతావు? వారు నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారనుకుంటున్నావా? ఆయనకి ఎవరున్నారు? భార్య లేదు, తమ్ముడు లేడు, నువ్వు లేవు. అలాంటి కఠిన రోగంలో శుశ్రూష చేసేవాళ్ళు ఎవరూ లేరు కదా. అందుకనే వారు నిన్ను అడిగి నన్ను తీసుకెళ్తున్నారు. దీన్ని బలవంతంగా తీసుకెళ్ళటం అంటారా అన్నది. సతీషుడు తల గట్టిగా తిప్పి, ఇది అబద్ధం, మోసపుచ్చటం. వారు జ్యోతిష్ బాబు మొహం చూసి నిన్ను నా వద్ద నుండి తొలగించదలచారు. 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా ఆలోచించి నేను ఈ నిశ్చయానికి వచ్చాను. మెదలకుండా సహిస్తున్న వాడి మీదే అందరూ అన్ని అత్యాచారాలు చెయ్యాలనుకుంటారు. దీనికి కారణం ఏమైనా కానీ నిన్ను మాత్రం వెళ్ళనీయను. పోనీ, ఈ విషయాన్ని తర్కంలోకి దింపి బుర్రలు చెడగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. బిహారీ, కిందకు వెళ్ళి చెప్పు. సావిత్రి చప్పున చేత్తూ అతని నోరు మూసి, నువ్వు పిచ్చి వడివైపోయావా ఏమిటి? ఆయన ఉద్దేశం బాగుండలేదు అనే అనుకుందాం, కానీ నన్నుంచుకొని నువ్వేం చేస్తావు చెప్పు అన్నది. సతీషుడు క్షణంసేపు మెదలకుండా ఊరుకొని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే అన్నాడు. దీనికి నాకు ఇష్టం లేదనంటే అన్నది సావిత్రి. నీ ఇష్టాలతో నాకు సంబంధం లేదు అన్నాడు సతీషుడు. సావిత్రి భయపడుతూ చిరునవ్వు నవ్వి, అయితే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటావా అని చిరునవ్వును గంభీరంగా మార్చి సతీషుని ముఖం మీద వెంట్రుకలను ప్రేమతో చేత్తో మెల్లగా తొలగిస్తూ, ఛ, అలాంటి మాట పొరపాటును కూడా మనసులోకి రానియకు. నేను విధవను, కులభ్రష్టురాలను, సంఘంలో వంచితురాలను. నన్ను వివాహం చేసుకున్నందువల్ల ఎంత దుఃఖపడవలసి వస్తుందో నీకు తెలియదు. జన్మతోనే పవిత్రమైన వారు శుకాగ్ని తప్తమై
ముత్యంలాగా స్వచ్ఛమైన వారు తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా ఈ దురదృష్టపు దానికి ఆశ్రయం ఇవ్వటానికి తన వెంట తీసుకెళ్తున్నారు. అత్యంత ఆవేశంతో ఉండడం వల్ల వారి శుభాకాంక్ష ఇవాళ నీ మనసులోకి రావటం లేదు, అర్థం కావటం లేదు నీకు. అందుకని వారి మీద దోషారోపణ చేసి నిన్ను నువ్వు హీనపరుచుకోకు అంటూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఈ కన్నీళ్లు ఇవాళ సతీషుని శాంతపరచలేకపోయినాయి. అతను అత్యంత ఉత్తేజితుడై, అంతా అబద్ధం, నువ్వు ఎప్పుడు ఈ విధంగానే నా నుండి దూరమైపోయి నన్ను సర్వనాశనం చేశావు. నువ్వు ప్రపంచంలో ఎవ్వరికంటేనూ హీనురాలివి కావని ఉపేంద్రబాబే స్వయంగా చెప్పాడు. ఇది నిజం అన్నాడు సతీషుడు. అది నిజం కాదు. ఉపేంద్రబాబు ఇప్పుడు సమాజం నుండి, ఈ లోకం నుండి బాహ్యంగా ఉన్నాడు. అందుచేత ఆయన నిజం కూడా ఇతరులకు నిజం కాదు. నిజమో అబద్ధమో నాకు సమాజంతో పని లేదంటావు నువ్వు, కానీ నేను అలా అనలేను. సమాజం నన్ను కోరదు, నన్ను ఒప్పుకోదు, ఈ సంగతి నాకు తెలుసు. కానీ సమాజాన్ని నేను కోరుతాను, నేను ఒప్పుకుంటాను. గౌరవ ఆదరాల ముందు ప్రేమ ఆగలేదని నాకు తెలుసు. సమాజం గౌరవ స్థానం ఇవ్వని స్త్రీకి బలవంతంగా స్థానం ఇవ్వటం ఏ భర్తకి నవ్వులాట కాదు. ఇటు చూడు, ఇలాంటి అసాధ్యమైన పనికి ప్రయత్నించుకో అన్నది సావిత్రి. సతీషుడు తన చేతులతో సావిత్రి చేతులు రెండు గట్టిగా పట్టుకొని, ఇవాళ నాకు ఈ మాటలన్నీ వినటానికి, అర్థం చేసుకోవడానికి ధైర్యం లేదు సావిత్రి. ఇవాళ నన్ను అంటి ఈ నిజం చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావో లేదు అని అతను సమాధానం కోసం సావిత్రి మొహం కేసి చూడసాగాడు. సతీషుని వ్యధిత వ్యగ్ర నేత్రాలకేసి చూసి సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమించకపోతే దీనికోసం నాకింత యాతనలు ఎందుకు? ఇందుకే నేను చాలా కాలం నుండి నిన్ను ఇంత దుఃఖ పెడుతూ వచ్చాను. కానీ నా ఈ శరీరాన్ని నీకు అప్పగించలేకపోయాను అని పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకొని, ఇవాళ నీకు నేను ఏ విషయమూ దాచను. నా ఈ శరీరం ఇంతవరకు మలినం కాలేదు, కానీ దీన్ని నీ పాదాల ముందు అర్పించే సామర్థ్యం కూడా నాలో లేదు. ఈ నా దేహాన్ని చూసి ఎంతోమంది మోహితులయ్యారు. ఈ విషయాన్ని నేనెన్నటికీ మర్చిపోను. దానివల్ల ఎవరికి మేలు కలిగినా నీకు మాత్రం ఏ విధంగానూ కాదు. నిజంగా నిన్ను వదిలి వెళ్ళగలిగేదాన్నే కాదు అన్నది మళ్ళీ. సతీషుడు స్తబ్ధభావంతో కొంచెంసేపు పడి ఉండి అకస్మాత్తుగా, అయితే నాకు నీ శరీరం అవసరం లేదు, నేను కోరేది నీ మనసును మాత్రమే. దాంతో నువ్వెవ్వరినీ మోహింపచేయలేదుగా, అది నాదేగా అన్నాడు. సావిత్రి తక్షణమే, అది ఏనాడు ఎవ్వరినీ మోసపుచ్చలేదు, అది నీదే. దాని మీద ఎంతో కాలంగా నీ అధికారమే ఉంది. సావిత్రి తన రొమ్ము మీద చేయి పెట్టుకొని, నేను బ్రతికినంత కాలం ఏ భావంతోనైనా నీ దాసినై ఉంటాను. ఈ సత్యం ఈ అంతరాత్మకే తెలుసు అన్నది. సతీషుడు చప్పున ఆమె చేతిని తన ఎడం చేతిలోకి తీసుకుని, నేటి నీ స్వీకారోక్తి నాకు చాలు, ఇంతకంటే నాకు కావలసింది ఏమీ లేదు అన్నాడు. అతని మాటల్లోని భావం చూసి సావిత్రి లోలోన శంకించింది. ఆ సమయంలోనే బిహారీ వాకిటి బయట నుండి, బాబుగారు ఇంకా సమయం లేదంటున్నారు అమ్మగారు అన్నాడు. పద వస్తాను అని సావిత్రి లేవబోయింది. సతీషుడు ఆమెను గట్టిగా పట్టుకొని, నిన్నేమీ కోరటం లేదు,
ఇవాళ వెళ్ళేటప్పుడు నాకు ఒక భిక్ష పెట్టిపోతావా అన్నాడు. నా వద్ద ఏముంది నీకు ఇయ్యటానికి, కానీ ఆ కోరేదేమిటో తెలుసుకోవచ్చునా? ఎవరైనా ఎప్పుడైనా మనిద్దరి సంబంధాన్ని గురించి అడిగితే నా స్వామిత్వాన్ని అంగీకరిస్తావు కదూ? చెప్పు, ఇదే నేను అడిగే భిక్ష అన్నాడు సతీషుడు. సావిత్రికి కూడా సరిగ్గా ఇదే సందేహం కలిగింది. కానీ ఈ మహా అవరోధం చూసి ఆమెకు నవ్వొచ్చింది. అలాంటి ప్రతిజ్ఞ చేయించదలిచేది ఎందుకు? సాక్ష్యబలంతో చివరికి బలవంతంగా నన్ను మీ ఇంట్లోనే పడేసి ఉంచావు కదా అన్నది. నీలో ఉన్న ఆంతర్యమే మనిద్దరికీ సాక్ష్యం. ఇతర సాక్ష్యాలు నాకు అవసరం లేదు. బయటి సాక్ష్యాల బలం వల్ల చివరికి నిన్ను ఇంట్లో ఉంచుతాననే కదూ నీకు భయం? ఒకవేళ అడిగినా అడ్డగించేదెవరు అన్నాడు సతీషుడు. సావిత్రి మెదలకుండా ఊరుకుంది. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టం వచ్చినట్లు ఉండటం నాకు ఇష్టం లేదు. దానివల్ల నా మర్యాద పోతుంది అన్నాడు సతీషుడు. సావిత్రి ముఖం క్రమేణా నల్లబడుతూనే ఉంది. కానీ ఈ స్థితిలో సతీషుడు ఉత్తేజితుడు అవుతాడనే భయంతో ఆమె మెదలకుండా ఊరుకుంది. ఉపేంద్రబాబు పాషాణ దేవత, రక్తమాంసాలున్న స్వర్గదేవతవు అయితే నేను వెంట పంపేవాణ్ణి కాదు. సరే, ఇవాళ వెళ్ళు, కానీ ఎక్కువ రోజులు నువ్వు అక్కడ ఉన్నావంటే నాకు బాగుండదు అన్నాడు సతీషుడు. నీ ఇష్టం అని సావిత్రి తల ఉంచుకుని బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ ప్రసిద్ధ రచన చరిత్రహీనులు 17వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.